కాంగ్రెస్ బీఆర్ఎస్లపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు లక్ష్మణ్. ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల కాంగ్రెస్ అన్యాయంగా ప్రవర్తించిందని అన్నారు ఆయన. ఇక మోదీ వల్లనే ప్రజలకు న్యాయం జరుగుతోందని అన్నారు. రేవంత్ రెడ్డి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడపాలనుకుంటున్నారని, ఇక రేవంత్ అత్యుత్సాహంతో ప్రజలకు హామీలు ఇచ్చారని లక్ష్మణ్ విమర్శించారు. ఇక భవిష్యత్తులో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ఖాయమని అన్నారు లక్ష్మణ్. రిజర్వేషన్ అడుగుకున్న వైనాన్ని అంబేద్కర్ గారిని కూడా అవమానపరిచే చరిత్రను ఈనాటి తరాన్ని కూడా తెలవడం వల్లనే వారు కాంగ్రెస్ను నమ్మలేని పరిస్థితి. అందుకని ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఏ రకంగా మతతత్వ రాజకీయాలు చేస్తున్నాయో ఆ రకంగా మతతత్వ రాజకీయాల్లో భాగంగానే మతపరమైన రిజర్వేషన్లు కూడా ఈ రెండు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ బాహాటంగా మజ్లిస్కి వంత పాడుతూ ఈ యొక్క మతపరమైన రిజర్వేషన్లకు వారు చేతునిచ్చిన విషయాన్ని కూడా గమనించే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మరి సామాజిక న్యాయంలో భాగంగా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కాకుండా అగ్రవర్ణాల్లో పేదలకు కూడా రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ అని చెప్పి నమ్మి ఈరోజు ప్రజలు మరి ఆ రకంగా మరి మోదీకి, బీజేపీకి మరి పూర్తి మద్దతు ప్రకటించారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ నిర్వాహక మరి బాధ్యులుగా నేను కన్వీనర్గా అని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి అన్ని జిల్లాల్లో ఏ జిల్లాల్లో ఆ జిల్లాకి వెళ్ళి ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి నేను ఖచ్చితంగా రుణమాఫీ చేస్తా అని చెప్పి 2 లక్షల రూపాయలు చేయకపోతే ఇవాళ ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా తిరగబడతారు. ఎందుకంటే వాళ్ళ ముఖం ఇంకా చెల్లదు, రాజకీయంగా తిరగలేని పరిస్థితి. ఈ పార్టీకే కరెంటు కోతలు, ఈ నీటి ఎద్దడి ప్రారంభమైంది. కేవలం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అన్నాడు కానీ ఇప్పుడు ఆ ఊబిలోకి, నష్టాల ఊబిలోకి నెట్టబడుతున్న ఆర్టీసీని కూడా ఆదుకోలేని పరిస్థితి. అదనపు బస్సులు కానీ 350 కోట్ల భారం కానీ ఈ ప్రభుత్వం మోయకుండా ఏ రకంగా వీరు పరిపాలన కొనసాగి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే మరి